ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఏమైంది బాలు? ఏమైనా ప్రాబ్లమా? ఏం షాంపూ వాడతావంటే? అది ఇప్పుడు చాలా ముఖ్యం. ఏమైంది? అది నాకు తెలుసునా? నీకు తెలీదు, తర్వాత అంతా వివరంగా చెప్తాను. ఏం చెప్తావు? ఏంటి అక్కడ? నా మాట విను. నేను వెళ్ళాలి. వచ్చేస్తున్నారు. విషయం వేయకుండా చెప్పమంటున్నావు. ఏంటిది? ఇక్కడ ఉండు, నేను చెప్తాను. ఇక్కడే ఉండు. లేదు, నేను వెళ్ళాలి. సైలెంట్ గా ఉండు. లేదు, నేను వెళ్ళాలి. నేను చెప్తే విన్నావా నువ్వు? సంవత్సరం తప్పించుకుంటున్నావా? ఈ సంవత్సరం ఎలా తప్పించుకుంటా చూస్తా. చెప్తే విన్నావా నువ్వు? ఒక 2 minutes వెయిట్ చేయన్నాను, విన్నావా? అయిపోయింది. పిచ్చ కామెడీగా ఉన్నావు చూసి. అందుకే పెద్దవాళ్ళు చెప్తే వినాలి చూసి. ఈ సంవత్సరమే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఎవరు నా మీద రంగు నీళ్ళు చల్లలేకపోయారు. ఎవరికుంది ఆ దమ్ము? చాలు చాలు. నేను కలర్ఫుల్ అయిపోయాను, ఇప్పుడు ఊరంతా కలర్ఫుల్ అయిపోవాలి. పదండి. ఉండు, ఇలాగే వెళ్తే కనిపెట్టేస్తారు. ఉండు. ఏ బాలు, నీ మీద కూడా రంగులు పడ్డాయి. మోస్తావా? పదండి. ఎక్కడికి బాలు? సేటింటిగా వచ్చేస్తున్నా. త్వరగా రావయ్యా. ఎందుకు వైట్ షర్ట్ వేసుకుని రమ్మన్నావు? వేసుకున్నానయ్యా. ఇది వేసుకునే దగ్గర నుంచి చాలా బ్రైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, ఫీల్ అవ్వలేదు. చేయించాను. ఏంటి సేటింటిగా? ఇదిగో వచ్చేస్తున్నా. బాలు, ఒక మేట జరిగిపోయింది. మా మామ కాలు దారి కాలంలో పడి కాళ్ళు కొట్టుకున్నాడు. సేటింటికి రారా. ఏంటి సేటు కాళ్ళు కొట్టుకున్నాడు? ఫైనాన్స్ చేస్తాడా? వస్తున్నా. సరిగానే వైట్ షర్ట్ వేసుకున్నావా? గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకున్నా. ఓకే, త్వరగా ఇదిగో వచ్చేస్తా. అందుకే వచ్చేసాను బాలు. మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వే చెప్పాలరా. నేనేదో చెప్పాలరా? ఎవడన్నా తెలుసో కేసులో నిన్నెవడరా రమ్మన్నది? మీరెవ్వరూ నన్నేమీ చేయలేరు. వద్దు, విప్పే. అందరూ మూర్ఛపోతారు. హెచ్చరిస్తున్నా. విప్పండ్రా. చెప్తున్నాను, ఇప్పొద్దు. తర్వాత మీ ఇష్టం. ఏంట్రా ఇది? అసలు ఇంకా గోచితో వచ్చావు? వెళ్ళిపోయిరా. అంతే. కొట్టుకురా, నిన్ను కైమా చేస్తా. త్వరగా కానివ్వండిరా. బండి స్టార్ట్ చేయి. ఏంటి అంత డల్ గా ఉన్నారు? రాత్రి కొట్టిన మంది ఇంకా తగలేదా? కానివ్వండి. ఉండు. ఏంటి పొద్దున్న అందరినీ దబ్బాయిస్తున్నావు? నువ్వెక్కడికి?
ఆశ్రమానికి స్వామీజీని చూడాలి. నీకెలా తెలిసింది? మీ కేకుల అరుపులు ఊరంతా వినిపిస్తున్నాయిగా నాకు వినిపించవా? నిద్రే పట్టణం లేదు. చూసావా చూసి ఒక్కడు కూడా కారు ఎక్కట్లేదు. నువ్వురా మనం కార్లో వెళ్దాం. కార్లుడా? మేము రావట్లేదు, బైక్ లో వెళ్తాం. అంటే నా కారుకి ఇప్పటికీ మోక్షం రాలేదన్నమాట. బండి తీవయ్యా. సర్లేండి, ఏదో కంపెనీ అనుకున్నాను, చూడగానే వస్తాను. బ్యాగ్ అన్నాక డబ్బులు ఉండాలి. నీ దగ్గర లేదా? రే బాలు, ఏంటన్నా? ఆ స్కూల్ పిల్లలకి భోజనం అది రెడీ అంకుల్. రాత్రి మీరు బాలుతో చెప్పినట్టు భోజనాలు, ఐస్ క్రీమ్లు అన్ని రెడీ. మీరేం వరి అవ్వద్దు. అరే చూసావటే, ఓసి దీని దుంప తెగ అన్ని పనులు తనే చేసినట్టు సీన్ మొత్తం మార్చేసిందే. నువ్వు స్వామీజీని చూడటానికి వెళ్తున్నావమ్మా? వెళ్ళరా, స్వామీజీ చాలా మహిమ గలవారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. బాలు, స్వామీజీని మన స్కూల్ విషయం అడగటం మర్చిపోకు. సరేనన్నా. సరసు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. సరేనండి. మన రాంప్రసాద్ ఉన్నాడు కదా, ఏదో సంబంధం ఉందని చెప్పాడు. ఇదైనా కుదురుతుందేమో చూద్దాం. వెళ్ళరానా? వెళ్ళండి. రా. ఒరే ఒరే ఆగు. ఏంటి? అది ఇది మాట్లాడి నేను చెప్పింది అడగడం మర్చిపోకు. అబ్బా, పోమ్మా, నీకు వేరే పని లేదు. ఒరే నా బంగారు కొండవు కదూ. అమ్మా. బాలు, అమ్మ చెప్పేది విను. అమ్మేదో చెప్తూ ఉంటుంది, నువ్వు సరే, ఊరుకో. నాతో చెప్పమ్మా. అదేనమ్మా, మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, కానీ సరిగ్గా ఏది కుదరడం లేదు. వీళ్ళ నాన్నగారేమో ఆ పేట ఈ పేట అంటూ రోజు రిక్షాలో ఊరంతా గాలిస్తూనే ఉన్నారు. అయినా మన కుటుంబానికి తగ్గ సంబంధం దొరకలేదని రాత్రంతా గొణుగుతూనే ఉన్నారు. అందుకేనమ్మా స్వామీజీతో చెప్పామంటే ఏదో మార్గం చూపిస్తారని. మీరేం బాధపడకండి, బాలు స్వామీజీని అడుగుతాడు. ఏయ్, జాగ్రత్త జాగ్రత్త. ఇదేమైనా తిరుపతి కొండ బైక్ అమ్మడు. అన్ని కంట్రోల్ చేయలేకపోతున్నానే. అది అలవాటైపోయింది. వదా వస్తామా? బాలు, సాయంకాలం మ్యాచ్ ఉంది, మర్చిపోకు. వచ్చేస్తాను రా. బాలన్న నమస్కారం. నమస్తే. నీకు ఎన్ని కాల్ ట్యాక్సీలు ఉన్నాయి? 212 ఉన్నాయి చూసి. ఈ వీధి దాటడానికి 1 hour పట్టేలా ఉంది. పుట్టి పెరిగిన చోటు కదా చూసి, ఎవరిని పరాయవాళ్ళగా చూసింది లేదు. అందరూ రిలేషన్స్ లెక్కే. ఫ్లాట్స్ లో చూస్తున్నాగా, పక్కింట్లో మనుషులుండు కానీ ఎదురింట్లో దూరం చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అలా కాదు, ఎవరికి ఏమైనా పరిగెత్తుకు వచ్చేస్తారు. తినే తిండి, సంతోషం, దుఃఖం అన్నిట్లోనూ పాలు పంచుకుంటారు తెలుసా. అదే బాలు నాకు బాగా నచ్చింది. ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోరు. ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అవును చూసి, సుమతి చెప్పింది మీ బాబు కొంచెం ఆర్మీ ఆఫీసర్లా స్ట్రిక్ట్ అంట కదా. సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తావు? ఇంట్లో ఉంటే ఎస్కాట్, బయటకు వెళ్తే ఎస్కాట్. అయ్యో, ఆ టాపిక్ వద్దు, వదిలే. సర్లే, నువ్వు మూడో టావుకు. చూసి కొంచెం ఈ ఫోన్ తీవా. ఓకే తీస్తున్నా. హలో, అంకుల్, మీతో మాట్లాడాలి. ఎవరు? మాట్లాడు. సేటు మాట్లాడేశాను, అదేం ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్ గా ఆఫీసర్తో మాట్లాడాను. మన సొసైటీలో నిర్ణయం తీసుకుంటే చాలని చెప్పారు. ఏం ప్రాబ్లం లేదట. రే, కార్లో ఉన్నవన్నీ దించండి రా. హే, చాలా ప్లెజెంట్ గా ఉంది కదూ. ఏయ్! రండి ఇవాళ అందరికీ ఐస్ క్రీమ్. పని మీద వెళ్ళారా? సుసి మిస్ బెంగళూరు మిస్ చేసుకుందిరా. ఏం నవ్వుతున్నావు సుసి? రే, గెస్ట్ వచ్చారు, వెళ్ళి పలకరించరా. వెళ్ళండి. పిల్లలతో ఉంటే టైమే తెలియదు సుసి. నేనైనా పర్లేదు, చౌదరి గారు వచ్చారనుకో, క్రికెట్ గోల్డ్ ఆట ఆయన పిల్లాడైపోతారు. చూద్దాం రండి. ఇదిగో ఇదే ఆ కింగ్ కాంగ్. మనం ఊహించినట్టే అది మన దగ్గరకు వస్తోంది. మమ్మీ, దీని నడకే చాలా స్టైల్ గా ఉంది మమ్మీ. పాపం దానికి పైల్స్ అటాక్ అయినట్టుంది పాప. తీసుకువెళ్ళండి, తీసుకొచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్లి సీక్రెట్ గదిలో పెట్టండి. మమ్మీ, దీన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మమ్మీ. బాబా, దీనికంటే మీ నాన్నే చాలా భయంకరంగా ఉంటాడు. ఈ కింగ్ కాంగ్ మనల్ని ఏమీ చేయదు బాబా, అది చాలా మంచిది. చాలా సంతోషంగా ఉన్నారు కదూ. ఆశ్రమాన్ని ఇంకా డెవలప్ చేయాలి చూసి. అక్కడ లైబ్రరీ కట్టాలి, హాస్పిటల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసాం. చాలా ప్లాన్స్ ఉన్నాయి, చూద్దాం. మనసుకి ఎంతో హాయిగా ఉంది. దీనిదేమని చూసి, వచ్చి స్వామిజీ గారిని కలు, టోటల్ గా ఫ్రీ అయిపోతావు. పద. బాలు, ఎలా ఉన్నావు బాబు? సుసి బెంగళూరు నుంచి మన సేటు వాళ్ళ ఇంటికి వచ్చింది. నమస్కారం. పిల్లలకి యూనిఫామ్లు ఏమైనా కావాలా స్వామిజీ? నాన్నగారు పంపినవే 2-3 సంవత్సరాల దాకా సరిపోతాయి. అవసరమైతే నేనే అడుగు. స్వామిజీ, తర్వాత ఈ స్కూల్ మ్యాటర్ ఎప్పుడైపోతుందని నాన్నగారు కనుక్కోమన్నారు. త్వరలోనే అవుతుంది బాబు. బిల్డింగ్ కట్టి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా జియో పాస్ అవ్వలేదు.
నెల రోజుల్లో అయిపోతుంది. సరే స్వామీజీ, నేను పిల్లలతో కాసేపు ఉండి తర్వాత బయలుదేరుతాను. హే, మీ అమ్మగారు అడగమన్న విషయం. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? ఏమిటి విషయం చెప్పు బాబు. అది ఏం లేదు స్వామీజీ, అంతా నా పెళ్లి మ్యాటరే. నాన్నగారు తిరగని చోట్లేదు. ఏ అమ్మాయిని చూసినా నాకు తగిన పిల్ల కాదని వచ్చేస్తున్నారు. రోజు వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే అమ్మాయి ఎటువైపు నుంచి వస్తుందో మీరు చెప్పారంటే నాన్న అటువైపు ఎదుగుతారు. అమ్మాయి నీ పక్కనే ఉంది. ఈ అమ్మాయే బాబు నీ జీవిత భాగస్వామి. అయ్యగారు ఏమిటది? అద్దండి. వీడిచ్చి అది తీసుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం. పోరా. నేను 7 నెలలుగా ఇవ్వలేదు కదయ్యా. కొట్టానంటే ఏటి అవతల పడతావు. ఇంట్లో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని చూసుకోకుండా ఆటో అద్దిస్తాడంట. ఆటో అద్దె నువ్వు బాని పోరా. ఏంటి బాయ్ వచ్చారు, ఊర్లో ఉన్న పిల్లలుగా అది ఇది కొనిపెట్టారు. ఆటో అద్దిస్తే అది కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఆయనకేమైనా పిచ్చా? ఏరియా కొత్త? అవును, ఈ ఏరియా మొత్తం ఆయనదేనయ్యా. అందరికి ఫ్రీగా ఇచ్చేశారు. షాపింగ్ కాంప్లెక్స్లు, హార్బర్లన్నీ బోల్డెన్ని బిజినెస్లు. గవర్నమెంట్ లో కూడా ఎంతో పలుకుబడి ఉంది. చూస్తే తెలియలేదు బాయ్. చూడంగా ఎలా తెలుసుద్ది? అది కాదు, చాలా సింపుల్ గా ఉన్నారు. అదే ఆయన గొప్పతనం. నా దగ్గర అడిగినట్టు వేరే ఎవరి దగ్గర ఆయన లూజా అని అడక్కు. తలనరికి చేతిలో పెడతారు. అర్థమైందా? కొవ్వు తీసేసా. ఇదిగో తలకూర కావాలా? వద్దు వద్దు, మేకతల నేను చెప్పింది. వద్దు బాయ్. అక్క, ఈ రాయితో కొట్టు. ఇంత పెద్ద రాయితోనా? చిన్న రాయివు. ఇదిగో. ఇదొకే. ఇప్పుడు చూడు, ఈ రాయి ఎంత దూరం వెళ్తుందో చూడు. దేని కొట్టమంటావు? కొట్టుకుని వస్తున్నాడే, ఆ గుండెని కొట్టు. ఏయ్ మనిషినా? వద్దు, ఇంకేదైనా చెప్పు. ఎదురుగా కనపడుతుందా? ఆ కిటికీని కొట్టు. కిటికీని కొట్టకూడదు, తిడతారు. ఇంకేదైనా చెప్పు. బోర్డు ఓకేనా? వద్దు. ఏయ్, ఆ బల్బ్ ఓకేనా? అయ్యో, అది బాలు ఇల్లక్క. వద్దు, గొడవ జరుగుతుంది. పోరా. అరే అక్క, బల్బు వెళ్ళిపోయింది. మాట్లాడకు. అక్క, మనం అయిపోయాం. భయపడకు, నేనున్నాను కదా. అయ్యా, నేనెందుకు భయపడాలి? కొట్టింది నువ్వే కదా. రే, కొట్టమంది నువ్వే కదా. నిన్నేమైనా బుర్ర పగల కొట్టమన్నానా? ఇప్పుడు ఏం చేయాలరా? బాలుకి తెలిసిందంటే నీ పని గోవింద. నువ్వు తరుపునుంటే చాలు. ఉద్దేశీ గారు, ఈ ఏరియా ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నాడు. వాడు దొరికాడంటే జైలు అండి. ఇన్స్పెక్టర్ గారు కొంచెం వాళ్ళు ఆపండి. ఏంటి ఎవడో ఒకడు మన ఏరియాకి వచ్చి మన బాలునే కొట్టి వెళ్ళిపోయాడు. మీరు ఏం పీకుతున్నారు? సుమతి, ఏం కాలేదు. తెలీదా? బాలు ఆడెవడో తెలియట్లేదు, మనతోనే చెరగడమాడాడు. ఆడి ఊరికే వదిలిపెట్టకూడదు. రే బాలు, వాళ్ళు ఎవరున్నారు చెప్పు. 4 పీకి ఆటోలు వేసుకొచ్చారు. వాళ్ళ కాదురా బాలు, వాడి సంగతి నాకు వదిలే. వాడిని ఈడ్చుకుంటూ లాక్కొస్తాను. నువ్వు అనుకోలో చేపల పోలు తీసుకుంటే శర్మలు వచ్చేస్తాను. నమస్తానా, సత్యంగా నాకేం తెలియదానా? నన్ను నమ్మనా? ఇంట్లోకి వచ్చి కొడుతున్నారనా? నువ్వు చెప్పినాక అన్ని ఇడిచిపెట్టినా కదనా? జర మీ పొరగలా చెప్పానా? బాలు, వీడి మీద నాకు డౌట్. వీడే కొట్టుంటాడు. నమ్మనా? వీడి కాదురా. వదిలేండి. మన ఎమ్మెల్యే గారు ఆడించుకుంటూ లేట్ గా వస్తారు. నమస్కారం సార్. పర్వాలేదు బాలు, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా. మీరేం దిగులు పడకండి. దగ్గరగా రా రా. ఇప్పుడు ఇలా చూడు, బాలు కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే అని రేపు హెడ్లైన్స్ లో రావాలి. వద్దన్నా. నువ్వు ఊరుకో బాలు, మ్యాటర్ అంత సీరియస్. దీన్ని నేను ఊరికే వదులుతానా? అసెంబ్లీ వాళ్ళకి తీసుకెళ్తాను చూడు. అదంతా ఏమొద్దు, కొట్టినోడిని తీసుకురండి. కొడుకు వాడు అంతూ చూడాలి నేను. బాలును కొట్టాడు, మా చేతికి సిక్కేదాకా నేను సొక్కాని వేసుకోను. కాసుకుంటే చెప్పదు. ఎందుకు అనవసరంగా శబదం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూసావా ఎంత పెద్ద రాయో?
అవును సుసి, ఇది బాలు తలకి తగిలి పగిలిపోయిన సగం రాయే. మిగతా సగాన్ని మా నాన్న బట్టలు ఉత్తుకోవడానికి తీసుకెళ్లాడు. అక్క ప్రాబ్లం చూడు ఎంత పెద్దదైందో. మీరే కదా దగ్గర ఉన్నారు. బాలుని కొట్టాడు ఎవడో తెలుసుకోకుండా ఎక్కడి నుంచో తైతకలాడతావేంటి? సుమతే పబ్లిక్ లో తిట్టకో, ఇమేజ్ పోద్ది. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పోలీస్ అది ఇది అని పెద్ద చేస్తున్నా? వాళ్ళు లేపేస్తారో లేదో గానీ కోటినోడు నా చేతికి సిక్కాడో చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కక్కెత్తాను. ఈ సుమత కొట్టడం నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావు. మా బాలునే కొడతారా? వాళ్ళ కాళ్ళు చేతులు ఇసి పొయ్యిలో ఎట్టా. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? చాలా చిన్న మ్యాటర్ చూసి వీళ్ళే పెద్ద చేస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. మనం ఎవరు మనల్ని ఎవడైనా టచ్ చేయగలడా? ఎన్ని వార్లు, ఎన్ని ఫైట్లు. ఏదో కొంచెం కేర్లెస్ గా ఉన్నాను, దెబ్బతీశారు. పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు, అదేం పెద్ద మ్యాటర్ కాదు. పట్టుకుని లాగి 2 కొట్టానంటే అయిపోతాను. నాకు బాలు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం చూసి? నిన్ను కొట్టినవాడు నీ చేతికి చిక్కితే ఏం చేస్తావు? ఏంటి కింద చూసావుగా, రగిలిపోతున్నారు. నా చేతికి దొరికాడో పొడిచి పారేస్తాను. కొట్టింది నేనై ఉంటే? సుసి, నేనే బాలు నిన్ను కొట్టింది. ఎందుకు సుసి? తెలియక కొట్టాను బాలు, సారీ. పర్లేదు సుసి, నువ్వు కొట్టేందుకు కూడా నాకు బాధగా లేదు సుసి. కానీ వారం రోజులు నాతో మాట్లాడకుండా మౌన్ తిప్పుకుని వెళ్ళిపోయి చూసావా, అదే తట్టుకోలేకపోతున్నాను. ఏంటి సుసి, నేనంటే నీకు ఇష్టం లేదా? బాలు, నీతో మాట్లాడకపోతే తిండి కూడా సహించట్లేదు సుసి. ప్లీజ్. నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? నాదే బాలు తప్పు, నాదే తప్పు. నేను పుట్టడమే తప్పు. సుసి ఏంటి? బాలు, మా నాన్న గురించి నీకు తెలీదు. బతకడం అలా ఉంచు, చావడం కూడా నా చేతుల్లో లేదు. అది కూడా మా నాన్న చేతుల్లోనే ఉంది. నువ్వు అలా కాదు. మంచి నాన్న, అమ్మ, నీ చుట్టూ అందరూ మంచి వాళ్లే. నిన్ను ఓ చిన్న ఉండేలతో కొట్టినందుకే అందరూ ఇలా అల్లాడిపోతున్నారు. ప్రేమంటే ఏంటో తెలియని నాకే అందులోని గొప్పతనం తెలుస్తుంది. నువ్వు బాగుండాలి, నా వల్ల నీకేం కాకూడదు. వదిలే. నేను పాపిష్టి దాన్ని బాలు, వద్దు. బెంగళూరుకి టికెట్ కన్ఫర్మ్ అయింది కదా? బెంగళూరు థర్స్డే మార్నింగ్ 8:35 AM. థ్యాంక్ యూ. వెల్కమ్. పట్టుకోలేకపోతున్నాను. అభిమానం తగలారు, చంపారు కదరా. ఎవరిని ఎక్కడ గుద్దేసి వెళ్తున్నావు? తాకొచ్చి పడ్డావు, దానికి నన్నే చేయమంటావు? ఏంటో గొంతు లేస్తా అండి, నలిపేస్తా. అర్థాన్ని చూస్తున్నా. ఏంటో ఓవర్గా లేస్తుంటే చూసి ఊరుకున్నారు. బండితో సహా కట్టేయటం. ఎవరైనా దగ్గరకు వచ్చారో నలిపేస్తా. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఎవరింటికి వచ్చానో తెలుసా? ఎవరు 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 రమ్మను. ఎవరు రమ్మంటావో నేను చూస్తాను. రమ్మను రమ్మను. అతను వచ్చాడో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. ఏంటి బెదిరిస్తున్నావా? ఎవరు పిస్తా? రమ్మనవే. వాడిని చూడకుండా ఒక్క అడుగు కూడా కదలండి విన్సెంట్. రమ్మను రమ్మనవే, రమ్మను. రాబాలు, కరెక్ట్ టైంకి వచ్చావు. నేను రోడ్లో మామూలుగానే వస్తున్నావు, వచ్చి గుద్దేసి డ్యామేజ్ చేసి రాంగ్ గా మాట్లాడుతోంది. దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఎవరో పిస్తా ఉన్నట్ట. ఎవరు ఆపిస్తా? నేనే ఆపిస్తాను. మన ఇంటికే గెస్ట్ గా వచ్చింది. నిజంగానా? కరెక్ట్ గానే వస్తుంది. ఈ ఎదవులు ఎవరో నెట్టేస్తుంటారు. ఎదవున్నారు ఎదవులు. కోట కొడితే మీకు కింద మీద తెలీదా? వాయించండి రద్ద పెట్లో. బాలు, సుసి పేర్లు అదిరాయి.
అదరగొట్టేద్దాం. ఏమంటావు గురు? ఏంటి సిస్టర్ కోపమా? కావాలంటే పోసారి గుద్దే. కదలంట్రా. చూసావా టక్కున ప్లేట్ ఫిరాయించి సంతోషపడుతున్నాడు. ఇదే చూసే నిజం. మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకోటి మాట్లాడకూడదు. నీ లైఫ్ నీ చేతిలో ఉంది. పద చూసి దేనికి భయపడకు. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఈ ప్రపంచం ఈ రోజుతో అంతం అయిపోతుంది అనుకో. అలా అనుకొని నువ్వెంత సంతోషంగా ఉండగలవో ఉండు. అర్థమైందా? రా సుసి. ఏ బాలు, ఆ. నేను దూకునా? దూకు. ఏ సుసి, నీకు ఈతొచ్చు కదా? రాదు. ఏయ్ ఈత రాకుండా ఎందుకు దూకావే? నువ్వున్నావు కదా. అదే ఏంటి? సంతోషంగా ఉన్నాను బాలు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నా మనసుకి ఏది తోస్తే అదే చేస్తాను. వద్దు సుసి, సంతోషంలోనూ టెన్షన్ పడుతున్నావు. ఆలోచించుకో. ఆలోచించడానికి ఏం లేదు, నేను డిసైడ్ అయిపోయాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేనికి? ఒక సూపర్ ఫిగర్ పక్కన నడుస్తుంటే సంతోషంగా ఉండదా ఏంటి? చెత్త ఫిగర్ అన్నా అది నువ్వు ఒప్పుకున్నట్టేనా? అకో కొడుతుందక్క. లవరేగా పర్లేదు. బాయ్. సుసి, ఏంటి ఎవరు కొడుతున్నావు? బర్త్డేనా? ఇక్కడ పెట్టు. సంతోషంగా ఉండడం బర్త్డే అయితే ఇది బర్త్డేనే. ఏమండి సుసి? సుసి? ఎవరు? సుసి? ఏమండి సుసి అండి? సుసి, నేను ఎవరో పిలుస్తున్నా. సుసి? సుసేనా? సుసి? నన్ను కాదు. నిన్ను చూసే తను చెయ్యి ఊపుతోంది. సుసి, ఇట్స్ మీ సుసి. రా. నువ్వు కూడా పబ్లిక్ ఫిగర్ అయిపోయావు. ఎవరెవరో చేతులు ఊపుతున్నాను. హే, నీకు తెలిసిన అమ్మాయి అయి ఉంటుంది. దీన్ని వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. చెన్నైకి ఎప్పుడు వచ్చావే? నేను నిన్నే బెంగళూరు నుంచి వచ్చాను. నేను ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూసి, ఇక్కడికి ఎప్పుడు వచ్చావే నువ్వు? హే, మొదలు పెట్టావా? ఇది ఎప్పుడు ఇంతేనండి. కాలేజ్ ఫస్ట్ ఇయర్ లోనే కదా మన పెళ్లి ఫిక్స్ అయింది. అప్పుడు ఇది చేసి నల్లరుందే. అబ్బా, భరించలేకపోయాం. నువ్వు పొరపాటు పడుతున్నావు. సీరియస్ గా నువ్వెవరో నాకు తెలియదు. హే కమాన్ సూసి, నో మోర్ జోకింగ్. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఏ సూసి, నేను రేవతిని. ఏంటి బాలు ఈ టార్చర్? తెలియదని చెప్తున్నా ఇలా హింసిస్తోంది. సూసి, మేనేజర్ని పిలవండి. మీరు ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు? లేదు సార్, ఇది నేను కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్స్. బట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావటం లేదు. హే సూసి, ఆర్ యూ ఆల్ రైట్? వీళ్ళ ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావా? వదిలేదా? చెప్తుంటే బిస్కిస్తావే. పద. సార్ ప్లీజ్. తను తెలియనట్టు బిహేవ్ చేస్తుంటే తనతో మాట్లాడి మాట్లాడుతుంది. పబ్లిక్ లో నన్ను ఇన్సల్ట్ చేస్తావు కదా. నీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు. మీరు కానివ్వండి. ఏం చూసి, నీకు అమ్మాయికి ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఆ అమ్మాయి ఎంతగా బతిమాలుతోంది, అందుకే. అంటే నువ్వు నన్ను నమ్మలేదు కదా? సుసి, మేడం, ప్రెషర్ ఇంకా తగ్గలేదా? సారీ బాలు, నా వల్ల పార్టీ డిస్టర్బ్ అయింది కదా. మన వాళ్ళు వదిలేస్తారా? కాస్త ఫీల్ అయినా మొత్తం లాగించేశారు. కాకపోతే తెలియకపోయినా అమ్మాయితో
మొక్క మీద కొట్టినట్టుగా మాట్లాడకుండా కాస్త నిదానంగా మాట్లాడుంటే బాగుండేది. నా వల్ల కావట్లేదు బాలు. నా ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే నీకు అర్థం అవుతుంది. ఏంటి ప్రాబ్లం సుసి? ప్రాబ్లం మా నాన్నే. ఆయన ఇష్టానికి అందరినీ కొట్టడం, చంపడం, ప్రాణాలకు అసలు విలువే ఇవ్వరు. మనిషే కాదు. చిన్నతనం నుండే ఆయనంటే నాకు అస్సలు పడదు. నాకున్న ఒకే సంతోషం మా అమ్మే. అమ్మకి నానంటే అసహ్యం, కోపం ఉన్నా కూడా ఎక్కడ నా మనసు బాధపడుతుందోనని చెప్పి ఏది బయటపడనివ్వకుండా ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. నేను అమ్మ ఒకరోజు కారులో గుడికి వెళ్తున్నాం. నేను అమ్మని సరదాగా ఏడిపిస్తున్నాను. అమ్మకు ఒకటే నవ్వు. సడన్ గా చూస్తే ఎదురుగా ఒక లారీ, అది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కూడా తెలీదు. మా కార్ని గుద్దేసింది. నాకు తల మీద దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్లో చేర్చారు. 4 రోజుల తర్వాత నేను నార్మల్ అయ్యాను. అప్పుడే నాకు తెలిసింది యాక్సిడెంట్లో మా అమ్మ స్పాట్లోనే చనిపోయిందని. మా నాన్నకి శత్రువులు ఎక్కువ. వాళ్ళలో ఎవడో ఒకడు కార్లో మా నాన్న ఉన్నారనుకుని గుద్దేశాడు. ఆ యాక్సిడెంట్కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఏ విషయం నాకు గుర్తులేదు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్గా వాడితే నయం అవుతుందని చెప్పారు. ఇంకెలాంటి సమస్య ఉండదన్నారు. కానీ ఆ తర్వాతే సమస్య మొదలైంది. ఆ 3 సంవత్సరాల్లో జరిగిన ఏ ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తులేదు. బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాను. బయటికి వెళ్తే నేను తెలీదా అని అడిగి నన్ను టార్చర్ పెట్టేశారు. నాకు ఆలోచించి తల పగిలిపోయేలా ఉండేది. ఎవరితోటి మాట్లాడకుండా, ఎవరిని కలవకుండా జైల్లో ఉన్నట్టు నా రూమ్ లోనే ఉండిపోయేదాన్ని. బెంగళూరులో ఉంటే పిచ్చి పడుతుందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి కూడా ఒకరితో వచ్చి నేను తెలీదని అడిగితే నిజంగా తను ఎవరో, తనకి నాకు పరిచయం ఉందో లేదో ఇవేమి నాకు తెలియవు బాలు. నేను మా అమ్మతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది. నువ్వేదో ఊరి నుంచి వచ్చి మా కుర్రాళ్ళని ఆట పట్టిస్తూ సంతోషంగా ఉన్నావు అనుకున్నాను చూసి. కానీ నీలో ఇంత బాధ ఉందని ఊహించలేదు. నువ్వు సంతోషంగా ఉంటావు సుసి. నీకేం కాదు. రిపోర్ట్స్ అన్ని కరెక్ట్గా తీసుకున్నావుగా? ఏయ్, నా మాట విను బాలు. నేను బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నాను. పర్వాలేదు, నా కోసం రా. కమెన్. ఓ బాలు అన్నా, రండి బాలు అన్నా, రండి. నమస్తే అన్న. బాలు అన్నా, హౌ ఆర్ యూ బాలు అన్నా? సుసి, am I right? నాకెలా తెలుసని చూస్తున్నావా? నిన్న రాత్రి వీడు ఫోన్లో నీ గురించి మాట్లాడడం మొదలెట్టాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీడు ఫోన్ పెట్టింది ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 o'clock, 3 గంటలకి. మాట్లాడే ప్రతి మాటలోనూ సుసి 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 సుసి. ఇది న్యాయమా సుసి? నేను నిద్రపోనకలా? ఏయ్, దిస్ ఈజ్ జస్ట్ జోకర్. నా తమ్ముళ్ళు అంటాడు. కానీ ఇప్పుడు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. సుసి, నీ మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వు. ఇదిగోనన్నా. సిట్ డౌన్. కూర్చో సుసి, ప్లీజ్. భయపడాల్సిందేం లేదు. వెరీ సింపుల్. ఇందులో ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్ని కంటిన్యూ చేస్తే చాలు. ఇట్ షుడ్ బి ఆల్ రైట్. బెంగళూరులో కూడా ఏదో చెప్పారు. ఉండు. మతిమరుపు అనేది అందరి జీవితాల్లోనూ సహజంగానే వస్తుంది. కానీ కొన్ని సమయాల్లో ఏదైనా మాట నోటి వరకు వస్తుంది, కానీ చెప్పలేకపోతారు. బికాస్ ఆ మాట గుర్తుకు రాకపోవడమే. ఎవరినైనా తల మీద గట్టిగా కొడితే వెంటనే కేక పెడతారు. అబ్బా, మైండ్ బ్లాక్ అయ్యింది, 1 నిమిషం ఏం జరిగిందో తెలియలేదు అంటారు. వాళ్ళు ఆ 1 నిమిషాన్ని మర్చిపోయి ఉంటారు. సో మనం చూసే ప్రతి ఒక్క విషయం మనకి గుర్తుండాలనే రూల్ ఏం లేదు. మనకు ఒక విషయంలో ఇంట్రెస్ట్ లేదంటే దాన్ని మన కళ్ళు చూసినా అది మన మైండ్లో రిజిస్టర్ అవ్వదు. ఐస్ డు నాట్ సీ వాట్ మైండ్ డస్ నాట్ నో. సుసి సఫర్ అయ్యేది పోస్ట్ డ్రామాటిక్ ఈవెన్ అమ్నీషియా. ఐ మీన్, ప్రస్తుతం జరిగే సంఘటనలో మర్చిపోవచ్చు. దీన్ని ఒక విధంగా రెగ్యులర్ థింకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేయొచ్చు. అంటే ప్రాబ్లం లేనట్టేగా? మనిషి బ్రెయినే పెద్ద ప్రాబ్లం కదా.
మన శరీరంలోనే చాలా కాంప్లికేటెడ్ అయిన పార్ట్ మన బ్రెయినే. ఇదే జరుగుతుంది ఇదే జరగదని ఎలాంటి జీనియస్ అయినా చెప్పలేరు. సపోజ్ సుశీకి ఆ పాస్ట్ 3 years ఒకవేళ గుర్తుకొచ్చిందే అనుకో, ఇప్పుడు ప్రెజెంట్ లో జరిగే విషయాలన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. అర్థం కాలేదన్నా. యు సీ బాలు, ఇటువంటి ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చాయి. ట్రీట్మెంట్ చేయడానికి ముందు అయ్యా మీరే దేవుడని కాళ్ళు పట్టుకుంటారు. క్యూర్ అయ్యాక ఫీజు అడిగితే ఎవరయ్యా నువ్వు, నిన్నెప్పుడూ చూడలేదే అంటారు. కన్ఫ్యూజన్ గా ఉందన్నా. కాదు బాలు, యాక్సిడెంట్కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు జ్ఞాపకం వచ్చాయంటే యాక్సిడెంట్ తరువాత ఈ 6 నెలల్లో జరిగిన విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ సుశీ మెడ్రాస్కి వచ్చింది, ఇక్కడ అందరితో మెలిగింది, ఇవన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను కూడా మర్చిపోవచ్చు. సుశీ, ఇట్రా. ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ భయపడాల్సిందేమీ లేదని చెప్పారుగా. డాక్టర్ ఇంకేం చెప్పినా నేను దిగులు పడేదాన్ని కాదు. అంతెందుకు తొందరలో నేను చచ్చిపోతానని దిగులు పడేదాన్ని కాదు. కానీ నేను మర్చిపోతానని చెప్పారు చూడు, అదే తట్టుకోలేకపోతున్నాను. బాలు, డాక్టర్ చెప్పినట్టుగా ఏదైనా జరిగితే నువ్వు నన్ను వదిలిపెట్టావు కదా. నేనే నిన్ను మర్చిపోయి తెలియదని చెప్పినా, నిన్ను అసహ్యంగా చేతరించుకుని తరిమేసినా, నిన్ను మెడ పట్టుకుని బయటికి గంటేయమన్నా నన్ను వదిలేవు కదూ. బాలు, బాలు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. సుశీ, సుశీ, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు సుశీ, నేను చెప్పేది విను. సుశీ, సుశీ, మీ నాన్నని తలుచుకొని భయపడుతున్నావు. డాక్టర్ చెప్పిన మాటలను తలుచుకొని భయపడుతున్నావు. నీ చుట్టూ ఉన్న వాటిని తలుచుకొని భయపడుతున్నావు. నేను నీకు తోడుగా ఉన్నాను, ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? రైల్వే స్టేషన్ లో చూసిన మొదటి చూపే నువ్వే నా దానివని నా మనసు చెప్పింది. ఆ క్షణం నుంచి నేను ఆరాధిస్తున్నాను, ఆరాధిస్తూనే ఉంటాను. మీ నాన్నే కాదు, ఆ దేవుడే దిగొచ్చినా సరే నిన్ను నా నుంచి ఎప్పటికీ విడదలేడు సుశీ.